అండి వెల్కమ్ బ్యాక్ టు బగ్ లెఫ్ట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గోబీ 65 అనమాట. క్రంచీగా కొంచెం స్పైసీగా వేడివేడిగా ఈ కూల్ క్లైమేట్కి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. వచ్చేసేయండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఎలా చేస్తాను ఇంట్లో రెగ్యులర్గా అనేది అయితే చూపిస్తాను అనమాట. రెస్టారెంట్ స్టైల్ అని చెప్పలేను కానీ మన హోమ్ మేడ్ అని మాత్రం నేను చెప్తాను. ఎందుకు అంటే బయట బండ్ల మీద టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి అన్నీ వేస్తారు. నేను మాత్రం ఏమీ వేయకుండా ఫుడ్ కలర్ కూడా వేయకుండా నార్మల్గా సింపుల్గా ఇంట్లో ఉన్న మనకి ఈజీగా మెథడ్ అయితే చూపిస్తాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇట్లా విడిగా పువ్వు పెద్దగా పెట్టేసుకున్నాను. చిన్న చిన్నవి కావాలన్నా చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక సాల్ట్ కొంచెం వేసేసుకొని క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మనకు కానరాని డస్ట్ కానీ ఏమన్నా ఇన్సెక్ట్స్ పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా నీళ్ళల్లోకి దిగిపోతాయి అన్నమాట. అందుకని ఒక్క బాయిల్ అంతే, మరీ ఓవర్ కుక్ అవసరం లేదు. ఒక బాయిల్ అట్లా వస్తే చాలు. క్యాలీఫ్లవర్ వేసాక తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి 1 స్పూన్, అంతే మైదా 1 స్పూన్ అయితే వేసుకుందాము. అంతే కార్న్ఫ్లవర్ కూడా 1 స్పూన్ అనమాట. కొంచెం క్రంచీగా కావాలి ఎక్కువ అనుకుంటే బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీ కూడా పెంచుకోండి, చూసుకొని అయితే వేసుకోండి. పిండిలేయి అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసేసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని అంతే లైట్గా కారం కూడా వేసేసుకోవాలి. అంతే ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. చికెన్ మసాలా అన్నమాట. చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా గరం మసాలా, మరీ ఓవర్ స్పైసీగా ఏం అవసరం లేదు. పిల్లల కోసం చేస్తాం కాబట్టి మీడియంగా పిల్లలు ఎట్లా తింటారు అనేది చూసుకొని వేసేసుకోవడమే అనమాట. గరం మసాలా వేస్తే మరీ ఘాటు ఎక్కువ ఉండదు, చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకొని మనం కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా అయితే చూసేసుకోవాలి. ఇట్లా మంచిగా పేస్ట్ లాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్, అదైతే తీసుకొని వేసేసుకుందాం. వచ్చేసేయండి. ఇవైతే వేసేసుకున్నాము. వేసుకొని ఆ పిండిని మంచిగా ఆ క్యాలీఫ్లవర్కి అయితే పట్టించేసేయాలన్నమాట. స్పూన్తో అయినా చేతితో అయినా కలుపుకోవచ్చు, మన వీలుని బట్టి. నేనైతే స్పూన్తో పని అవ్వట్లేదని హ్యాండ్తో అయితే కలిపేస్తున్నాను అనమాట. మంచిగా ఇట్లా క్యాలీఫ్లవర్కి పట్టించేసేయాలి. అప్పుడు పట్టించి ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేసుకుంటాము అనగా కొంచెం కాశ్మీరీ కారం అయితే వేసేసుకుందాం కలర్ కోసం. అంతే. ఫుడ్ కలర్ అయితే నేను అవాయిడ్ చేస్తాను. మీరు ఆప్షనల్గా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు. ఫుడ్ కలరే కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే అవాయిడ్ చేస్తాను అనమాట ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నాక, లేదా కాశ్మీరీ కారం అన్నా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం కదా, ఒక్కొక్కటి వేసేసుకోవడమే అనమాట. అన్నీ కలిపి వేసినా పర్లేదు, మనకి కొంచెం వేగే కొంది విడిపోతాయి అవి వాడుతుంటే. అదే నేనైతే అంతా ఒక వాయిలోనే వేసేసాను. ఎందుకంటే మీడియంది తీసుకున్నాను కాబట్టి మళ్ళీ రెండో వాయికి కూడా అటు ఇటు కాకుండా ఉంటుందని మొత్తం ఒక వాయిలోనే వేసేసాను అనమాట. వేసాక ఒక 5 మినిట్స్ అంతే వదిలేసి ఒక్కసారి తిప్పేసుకుందాము. ఇట్లా తిప్పుకున్నాక మనం కొంచెం బాయిల్ అదే ఫ్రై అవుతుంది అనగా ఇంకా మొత్తం అంతే వదిలేసేయాలి, తిప్పకుండా ఎక్కువసేపు. లేదంటే ఆ కార్న్ఫ్లోర్ అనేది మనకి గంటకి పట్టుకుంటుంది అనమాట ఎక్కువ. అందుకని అట్లా వదిలేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇట్లా చెక్ చేసుకుంటా ఉంటే 5 మినిట్స్కి ఒకసారి మనకి పర్ఫెక్ట్గా క్యాలీఫ్లవర్ లేదా గోబీ 65 ఫ్రై అయిపోయినట్టే అనమాట. మొత్తం తీసేసుకుందాం. తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేయించేసుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకు నేను జీడిపప్పులు కూడా వేస్తున్నాను. మీ ఆప్షనల్. పిల్లలు తినరు అనుకుంటే ఉట్టి పచ్చిమిర్చి అదే కరివేపాకు జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసుకొని ఇందనమాట సింపుల్ రెసిపీ. మరి నచ్చిందా నా స్టైల్లో కమెంట్ చేసేసేయండి. ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ కూల్ క్లైమేట్కి వేడివేడిగా పకోడీలు కానీ ఇలా మంచూరియాలు కానీ తింటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. క్లైమేట్ కూడా మంచిగా సహకరించింది కదా. ఏమంటారు మీరు? కమెంట్ చేసేసేయండి. నచ్చిందా అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఓకే బాయ్. మరి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ బాగి లెఫ్ట్ లో.